హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది వచ్చేసి సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనకి కుక్కర్లు బాగా అలవాటు అయిపోయాయి కదండి. కుక్కర్ కాకుండా డబ్రాలో ఎలా చేయాలో చూద్దాము. ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. వాష్ చేసుకొని వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టేసేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టాలండి. హై ఫ్లేమ్లోనే పెట్టేసి మూత పెట్టేసి అలా ఉంచాలి. ఆలోపు ఒక బౌల్ తీసుకొని కొంచెం చింతపండు వేసేసుకొని వాటర్ వేసుకొని ఆ చింతపండు నానేలోపు ఇవి పొంగొచ్చేస్తుందండి. పొంగొస్తుంది కదా, అలా వాటర్ కిందికి రాకుండా ఉండాలంటే ఒక 2 స్పూన్స్ ఆయిల్ అలా వేసేసుకొని హై ఫ్లేమ్లో ఉంచేసుకుంటే ఉడికిపోతుంది అన్నమాట. పప్పు అనేది మధ్య మధ్యలో మనం అలాగ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో మనకి సాంబార్ కావాల్సిన పచ్చిమిర్చి, దొండకాయ, బెండకాయ, దోసకాయ, టమాటో, ఆనియన్ నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి. సో వీటితో చేసుకుందాము. సో చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో అలా కలిపి వేసుకుంటూ ఉండాలి. సో వాటర్ తక్కువ అయిపోయాయి, పప్పు ఉడకలేదన్నమాట. అందుకని ఇంకా కొంచెం ఆ లోపు ఇంకొక స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని తాలింపు గింజలు, మిర్చి, మనము ఇందాక కట్ చేసి పెట్టేసుకున్నవన్నీ హోల్ మొత్తం వేసేసి కొంచెం పసుపు, ఉప్పు, కరివేపాకు వేసి బాగా మగ్గనివ్వాలండి. సో బాగా మగ్గిన తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కొంచెం సేపు మగ్గనించేసేయాలి. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు తీసుకొని సో సాంబార్లో వేసేసేయాలండి. ఆ తాలింపులో వేసేసేయాలి. సో వేసిన తర్వాత ఈ చక్కగా బాగా మరిగేలోపు మనకి పప్పు కూడా ఉడికిపోతుంది. సో చూసారు కదా, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకా పప్పు వెనుపుకోవాలి. సో పప్పు గుత్తి తీసుకొని అలా వెనిపేసుకుంటే మెత్తగా అయిపోతుంది అన్నమాట. సో అవి ఉడికిపోయాయి, అవి బాగా మరిగాయి కాబట్టి పప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. తర్వాత మళ్ళీ ఒక బౌల్ తీసేసుకొని కొంచెం జీలకర్ర, వెల్లుల్లి తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని ఆ సాంబార్లో వేసేసేయాలండి. చాలా బాగుంటుంది అన్నమాట ఫ్లేవర్. తర్వాత ఆప్షనల్ సాంబార్ పొడి ఉంటే సాంబార్ పొడి వేసుకోండి. సో లాస్ట్గా కొత్తిమీర వేసేసుకొని చేసుకుంటే మన